నమస్కారం అండి. ఈరోజు నేను సంధ్యావందనం యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పదలుచుకున్నాను. వీళ్ళు పిల్లలైతే కానీ పెద్దలైతే కానీ నేను ఎన్నో వీడియోలు యూట్యూబ్లో సంధ్యావందనం గురించి చూశాను. అయితే మా ఫాదర్ కూడా త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు. దీని ప్రత్యేకత గురించి నేను ఒక్కసారి చెప్దామని అనుకుంటున్నాను. సంధ్యావందనం చేయడానికి ఎన్నో వీడియోలు ఉన్నాయి, అవి చూడొచ్చు. అయితే నేను తెలుసుకున్నంత వరకు ఆ, సంధ్యావందనం అనేది ఒక క్యారెక్టర్, ఒక ఆత్మశుద్ధి, ఆత్మ యొక్క ఆ, ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో దాని గురించి చాలా చక్కగా చెప్తాయి. ఇదే కాకుండా సంధ్యావందనంలో మీరు పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, గాలి అన్నీ అన్నీ ఉండడం వల్లే మన జీవనం సాగుతోంది. సో దీన్ని ఇంపార్టెన్స్ సంధ్యావందనంలో ఇచ్చారు. ఇది మన పిల్లలకు కానీ మనం కానీ అర్థం చేసుకుంటే, సపోజ్ ఒక శ్లోకం ఉంది, ఉద్యంతమస్తం ఎంతమాదిత్యం అభిజ్జాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి ఏవం వేద అన్నాడు. అంటే ఏంటనంటే, సి మీరు ఒక మన సంప్రదాయాన్ని చూసుకుంటే మనకు లోపల ఫిజికల్ బాడీ అండ్ మైండ్ రెండు ఉంటాయి. దీని మధ్య కాజల్ బాడీ అని ఒకటి ఉంటుంది. ఈ ఆత్మ మళ్ళీ సపరేట్గా ఉంటుంది. ఆత్మ అన్నిటికీ సాక్షాత్తు, కానీ దాన్ని చూడలేం మనం. సో ఈ శ్లోకంలో సాక్షాత్ సూర్య భగవాన్నే మనము ఆరాధిస్తూ అతనికి మన యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇదే కాక డిఫరెంట్ నామాలను జపిస్తూ దాన్ని చేయడం వల్ల ఒక విధమైన బలం వస్తుంది మనిషికి, ధైర్యము అన్నీ వస్తాయి. ఇదే కాకుండా గాయత్రి జపం చేయడం వల్ల మీకు అది 24 అక్షరాలు ఎలా డిజైన్ చేశారనంటే వాటి వల్ల దాని ఉచ్చారణ వల్లే మీ మనసులో తేజస్సు వస్తుంది. అండ్ ఇంకోటి, సంధ్యావందనం చేయడం వల్ల కూడా మీకు ఏజ్ అయిన వాళ్ళలో కూడా న్యూరాన్స్ అనేవి డిస్కనెక్ట్ అయిపోతుంటాయి. కాబట్టి ఎంతోమంది సంధ్యావందనం టైం లేదని చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పేది, మనం మన సంప్రదాయం మనల్ని కాపాడుకుంటూ మనం చేయడం వల్ల దీనివల్ల వచ్చే నష్టమేం లేదు. ఎట్ ద సేమ్ టైం ఏదో మనకి భగవంతుడిని ఎప్పుడు కూడా మనకి ఏదో చేస్తారనే ఆలోచన లేకుండా మనము మన యొక్క ప్రయత్నం మనం చేస్తాము. మనం ఏది కూడా మన భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం ఫలితం లేని దాని గురించి ఆశించాలి. సో అలాంటి వాటిలో ఇది కూడా మనకి ఫలితం లేకున్నా కానీ దీంట్లో మనకు మనసులో ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, ఒక రిధం ఉంటుంది, టైంకి అన్నీ చేసినట్టు కూడా ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగకరాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చేసేవాడిని కాదు. సో నాకు మంచి మిత్రులు ఉండడం వల్ల, వాళ్ళు చెప్పడం వల్ల ఈరోజు నేను అసలు చేయకుండా ఉండాలి. నేను చెప్తున్నాను నేనండి, ఒక 40 days మీరు ఎట్లైనా తీసుకొని టైం. మనము కొంతమంది విద్యార్థులను అడిగారు, సంధ్యావందనం చేయాలంటే టైం లేదు సార్, బస్ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేదని అన్నావు, కానీ దీనికి ఎట్లా అంటున్నావు నువ్వు అని అన్నాను. సో అట్లా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది మన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. అండ్ మనకు ఇదొక చాలా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ విద్యార్థులకండి. అత్యంత యాక్టివ్గా ఉంటాం. నేను ఇప్పుడు 61 ఏళ్ళు, ఇప్పుడు ఈరోజు ఎంత యాక్టివ్గా ఉంటానంటే ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. సో టేక్ దిస్ యాజ్ పాజిటివ్ స్పిరిట్ అండ్ ఫార్వర్డ్ దిస్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. ఈ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అనే ఛానల్లో ప్రతిదీ షేర్ చేసుకుంటుంటాను. సో లెట్ us see how it goes. Thank you very much. Take care అండి. Bye.